హలో ఫుడీస్, ఇవాళ ఉసిరికాయ చిత్రాన్నం చేస్తున్నానండి. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి పోపు దినుసులు, ఆనియన్ ముక్కలు, 2 పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయిస్తున్నాను. ఇలా ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మిక్సీ జార్లో ఉసిరికాయ ముక్కలను, అలాగే కొంచెం జీలకర్ర, 4 పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేసుకున్నాను. కొంచెం కరివేపాకు కూడా వేసి గ్రైండ్ చేశానండి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని పోపులో వేస్తున్నాను. ఇందులోకి కొంచెం పసుపు కూడా వేసి ఒకసారి కలుపుకున్నాను. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ మిశ్రమాన్ని కూడా వేసి ఇలా ఇంకొకసారి కలిపేసి కాసేపు మగ్గించుకున్నాను. ఇప్పుడు తగినంత సాల్ట్ కూడా వేసి ఇంకాసేపు మగ్గించుకొని వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, ఇలా వేడివేడి అన్నంలో ఉసిరికాయ చిత్రాన్నం చాలా టేస్టీగా ఉందండి. మనం ఎలాగో ఉసిరికాయలు ఒట్టిగా తినలేమండి. ఇలా వంటల్లో అయినా వాడుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు కూడా ట్రై చేయండి. హలో ఫుడీస్, ఇవాళ ఉసిరికాయ చిత్రాన్నం చేస్తున్నానండి. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి పోపు దినుసులు, ఆనియన్ ముక్కలు, 2 పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయిస్తున్నాను. ఇలా ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మిక్సీ జార్లో ఉసిరికాయ ముక్కలను, అలాగే కొంచెం జీలకర్ర, 4 పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేసుకున్నాను. కొంచెం కరివేపాకు కూడా వేసి గ్రైండ్ చేశానండి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని పోపులో వేస్తున్నాను. ఇందులోకి కొంచెం పసుపు కూడా వేసి ఒకసారి కలుపుకున్నాను. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ మిశ్రమాన్ని కూడా వేసి ఇలా ఇంకొకసారి కలిపేసి కాసేపు మగ్గించుకున్నాను. ఇప్పుడు తగినంత సాల్ట్ కూడా వేసి ఇంకాసేపు మగ్గించుకొని వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, ఇలా వేడివేడి అన్నంలో ఉసిరికాయ చిత్రాన్నం చాలా టేస్టీగా ఉందండి. మనం ఎలాగో ఉసిరికాయలు ఒట్టిగా తినలేమండి. ఇలా వంటల్లో అయినా వాడుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు కూడా ట్రై చేయండి.